ఎన్నికల సంఘపు అధికారులు స్వతంత్రంగా పనిచేయట్లేదన్నమాట వాస్తవం. బాధ్యతాయుతంగా పనిచేయట్లేదన్నమాట వాస్తవం. ఆ లోపం ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని వెంటాడుతుంది. ఎందుకు వాస్తవం అంటే, ఓ సిస్టమ్ కావాలి. ఇప్పుడు నేను ఎలక్షన్లో నుంచున్నా, నాకు 100 ఓట్లు పడ్డాయి అన్నటువంటిది నేను అంచనా వేసుకున్నా. లేదు, అక్కడ 50 పడ్డాయి. దానికి నేను 100 అనుకుంటే 50 ఎట్టబడ్డాయి అంటే నాది తప్పు. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఓట్లు పడవు. అలా కాకుండా కౌంటింగ్ చేస్తున్నప్పుడు తేడా వచ్చింది, లేదా పోలింగ్కి సంబంధించినటువంటి చూసినప్పుడు తేడా వచ్చిందని అడిగా. నేను వీవీప్యాట్ లెక్కేయమని అడిగా. లెక్కేయాలా, నిరూపించాలా? ఈవీఎంలో 100 ఓట్లు పడ్డాయి, వీవీప్యాట్లు కూడా 100 ఉండాలి. ఈవీఎంలో ఎన్ని ఓట్లు ఎవరెవరికి పడ్డాయో అంతే ఉండాలి. అది అడిగిన ప్రతిసారి చూపించు, నువ్వు 10 సార్లు చూపించు, ఆ తర్వాత ఇక అడగడం మానేస్తారు. అలా కాకుండా ఈవీఎంలు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే వీవీప్యాట్లు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు చెప్పింది 10% కౌంట్ చేయమని చెప్పేసి చెయ్యం మేము అంటే ఎలా బాధ్యత అవుతుంది ప్రజాస్వామ్యంలో? చేయనప్పుడు అసలు ఇంక ఎన్నికల సంఘం ఎందుకు? అడుక్కుతేనా? అట్లాగే పోలింగ్ బూత్లోకి చొరబడినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే పట్టించుకోమేము, అంతా సక్రమంగా ఉందని చెప్పి స్థానిక అధికారులు ఇచ్చారు అంటే ఇంకెందుకు ఎన్నికల సంఘం? అడుక్కుతేనా? టీవీల్లో కనబడుతున్నాయి, విజువల్ కనబడుతుంది, కనీసం పోలీసుల నుంచి నివేదిక అడిగి అవసరమైతే వెళ్ళి వెరిఫై చేసుకుని చేయాలి కదా. ప్రస్తుతం ఎన్నికల సంఘాలు రాజకీయ పార్టీలు, అధికార పార్టీల యొక్క తొత్తులులాగా పనిచేయటం వల్ల నెగిటివిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఓట్ చోరీ లాంటిది మాత్రం పనికి మాలినటువంటి ఆరోపణ. నా ఓటు కనబడట్లేదు, ఖచ్చితంగా నేను అడుగుతాను, అడగాల, నా తరపు నువ్వు పోరాడు, ఓటు ఇవ్వని చెప్పి అడుగు, పోరాడక్కర్లా, ఓటు ఇవ్వని అడుగు. అట్లాగే నా ఓటు నేను అప్లై చేసినప్పుడు క్లిక్ నొక్కుతాం, ఈ క్లిక్ 3 సార్లు అంటే ఒక్కోసారి అది క్లిక్ వెళ్ళిందో లేదో తెలియదు. అప్పుడు 2-3 సార్లు నొక్కితే 2-3 అప్లికేషన్స్ కింద వెళ్ళి ఓకే అయిపోయిన ఓట్లు ఉన్నాయి. అట్లాగే అనేక మంది ఉంటాయి. నాదే గతంలో జరిగింది, ఒకే పేరు మీద 4 ఓట్లు వచ్చినాయి. ఏంట్రా అంటే క్లిక్ అక్కడ నెట్ పని చేయలేదేమో అనుకున్నాం, తీరా చూస్తే అయ్యింది. వరుసనే 4 పేర్లు వచ్చినాయి, ఒకటే ఓటు వేసుకుంటాను. ఇది తేడా వచ్చిందంటే ఎట్లాగా? అక్కడ ఉండేటటువంటి సిస్టమ్, ఎన్నికల సంఘం దాన్ని చేయాల్సింది ఏంటిది అనేది చెక్ చేసుకోవాలా, 3 కట్ చేయాలి, చేసే పరిస్థితి లేదు. ఇట్లాంటి లోపాలు ఉంటాయి. ఆ లోపాలని తీసుకొచ్చేసి టోటల్గా అది కుంభకోణం, లంబకోణం అని చెప్పి ప్రచారం చేయడం వీళ్ళు చేస్తున్న తప్పు. అది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది. అందుకే ఎన్నికల సంఘం అఫిడవిట్ మేము తేలుస్తామని చెప్తోంది.